హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మెనీ టు మెనీ బై డైరెక్షనల్ మ్యాపింగ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ లాస్ట్ కాన్సెప్ట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ కాన్సెప్ట్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా మనము STS అనేది అయితే ఓపెన్ చేసిన తర్వాత మనము ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకున్నాము. మెనీ టు మెనీ బై డైరెక్షనల్ అండ్ ప్రీవియస్ వీడియోలో చూసి మీరు కూడా ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మనం డిపెండెన్సీస్ చూసుకుంటే pom.xml లో మన డిపెండెన్సీస్ అనేది అయితే ఉంటాయి. మనం ఏ డిపెండెన్సీస్ అనేది అయితే యూజ్ చేసామో ఆ డిపెండెన్సీస్ అనేది pom.xml లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్స్ మెయిన్ రిసోర్సెస్ లో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మన డేటాబేస్ కి సంబంధించి డేటా అనేది అయితే అక్కడ ప్రొవైడ్ చేయాలి. నేనైతే పోస్ట్ గ్రేస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ పోస్ట్ గ్రేస్ డేటా అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కాపీ పేస్ట్ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేసి మీ పోస్ట్ గ్రేస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది అక్కడ పాస్వర్డ్ అనేది అయితే చేంజ్ చేసి మీరు రన్ చేసుకోవచ్చు కోడింగ్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము SRC మెయిన్ జావాలోకి వెళ్ళినట్లయితే ఒక 2 ఎంటిటీస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ లాగా కస్టమర్ ఎంటిటీ అనేది అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు మెనీ టు మెనీ బై డైరెక్షనల్ కాబట్టి మనకు కస్టమర్ లో మ్యాపింగ్ ఇవ్వాలి అండ్ ఐటమ్ క్లాస్ లో మ్యాపింగ్ అనేది అయితే జరుగుతుంది. అండ్ 2 క్లాసెస్ లో మ్యాపింగ్ బై డైరెక్షనల్ అంటున్నాం కాబట్టి 2 క్లాసెస్ లో మ్యాపింగ్ అనేది అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ సింపుల్ గా ఇవన్నీ తెలుసుకున్నట్లయితే అల్బిరేట్ ఆఫ్ క్వాంటిటీ, అల్బిరేట్ ఆఫ్ టేబుల్, జనరేటెడ్ వాల్యూ, కాలమ్ అండ్ ఇక్కడ సెట్ అనేది అయితే యూజ్ చేస్తాం. మెనీ టు మెనీ యూని డైరెక్షనల్ కానీ బై డైరెక్షనల్ కానీ సెట్ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ సెట్ యూజ్ చేసిన తర్వాత ఒక ఐటమ్స్ క్లాస్ ని మనం వేరియబుల్ లా క్రియేట్ చేసుకున్నాము. సెట్ క్రియేట్ చేసుకుని అండ్ ఆ తర్వాత మెనీ టు మెనీ మ్యాపింగ్ అనేది ఇచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ అవ్వడానికి లైక్ కస్టమర్ ఐడి అండ్ ఐటమ్ ఐడి కనెక్ట్ అయ్యి ఈ 2 ఐడీస్ రావడానికి ఒక కస్టమర్ ఐటమ్ అనే టేబుల్ అనేది అయితే క్రియేట్ చేసాం. జాయిన్ టేబుల్ అనేది రేట్ ఆఫ్ జాయిన్ టేబుల్ అనేది ఇచ్చేసి అండ్ ఆ కస్టమర్ ఐటమ్ టేబుల్ లో 2 కాలమ్స్ కాబట్టి కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ ఐటమ్ ఐడి అనేది అయితే ఇచ్చేసాము. అండ్ ఏ కస్టమర్ కి ఏ ఐటమ్స్ ఇచ్చామో అక్కడ ఐడి ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఈజీ. అండ్ ఆ తర్వాత కన్స్ట్రక్టర్స్ గెట్టర్స్ అనేది ఇచ్చేసాము. ఇక్కడ కస్టమర్ క్లాస్ అయిపోయింది. అండ్ ఐటమ్ క్లాస్ లో కూడా సేమ్ మనము రేట్ ఆఫ్ ఎంటిటీ టేబుల్ నేమ్ అండ్ జనరేటెడ్ వాల్యూ ఐటమ్ నేమ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ క్లాస్ ఇక్కడ ఐటమ్ క్లాస్ లో మనము సెట్ గా క్రియేట్ చేసుకొని కస్టమర్స్ అంటే మెనీ టు మెనీ కస్టమర్స్ మెనీ ఐటమ్స్ కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం రేట్ ఆఫ్ మెనీ టు మెనీ ఇచ్చేసి మనం ఇక్కడ మ్యాప్డ్ బై ఐటమ్స్ అనేది అయితే ఇచ్చేసాం. ఈ మ్యాప్డ్ బై అనేది రాసుకున్నప్పుడు మనం కస్టమర్ క్లాస్ లో ఐటమ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం, ఏ వేరియబుల్ ఇచ్చేసాము, ఈ వేరియబుల్ ఐటమ్స్ అనే వేరియబుల్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ ఐటమ్స్ ని మనం ఇక్కడ మ్యాప్డ్ బై ఐటమ్స్ అనేది అయితే రాసుకున్నాము. ఆ తర్వాత ఒక కన్స్ట్రక్టర్ సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేది అయితే యూజ్ చేసాము. అండ్ మెయిన్ అప్లికేషన్ లోకి వెళ్ళినట్లయితే మనము ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి కమాండ్ లైన్ రన్నర్ యూజ్ చేస్తే మనకు ఒక మెథడ్ అనేది అయితే ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ కస్టమర్ రిపోజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాం. కస్టమర్ రిపోజిటరీ అనే ప్యాకేజ్ లో ఈ com.data.jpa.repository లో ఒక కస్టమర్ రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ కస్టమర్ రిపోజిటరీని ఇక్కడ ఆటో వైడ్ అనేది అయితే యూజ్ చేసి ఇక్కడ రాసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనము మెనీ కస్టమర్స్ మెనీ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ కూడా నేను 2 కస్టమర్స్ ని ప్రొవైడ్ చేశాను. సబ్దాం హుసేన్ అండ్ నవీన్ అనే కస్టమర్ ని క్రియేట్ చేశాను. అండ్ 5 ఐటమ్స్ ని ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఈ 5 ఐటమ్స్ లో 3 ఐటమ్స్ సద్దాం హుసేన్ కి ప్రొవైడ్ చేశాను అండ్ 2 ఐటమ్స్ నవీన్ కి అసైన్ చేశాను. అండ్ ఆ తర్వాత మనము ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ కస్టమర్ కి 3 ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేశాము. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ కస్టమర్ కి 3 ఐటమ్స్ అసైన్ చేశాను. సెకండ్ కస్టమర్ కి 2 ఐటమ్స్ క్రియేట్ చేసి అసైన్ చేశాను. అండ్ ఆ తర్వాత కస్టమర్ రిపోజిటరీతో సేవ్ మెథడ్ యూజ్ చేసి సేవ్ చేశాను ఆ 2 కస్టమర్స్ ని. అండ్ సింపుల్ గా మనం ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ రన్ యాజ్ మీదకి వచ్చేసి మనకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని రన్ చేసినట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు టేబుల్ క్రియేట్ అవుతున్నాయా లేదా అనేది మనం SQL సెల్ అనేది అయితే చూస్తాం. చూసుకోవచ్చు స్టార్టెడ్ మెనీ టు మెనీ బై డైరెక్షనల్ అప్లికేషన్ అనేది అయితే చూపిస్తుంది. సింపుల్ గా సెర్చ్ లోకి అయితే వచ్చేసింది. సెర్చ్ లోకి వచ్చి SQL సెల్ అనేది అయితే ఓపెన్ చేయండి. SQL సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనము సింపుల్ గా 4 స్టెప్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు పాస్వర్డ్ అనేది అయితే అడుగుతుంది. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ అడుగుతారో పోస్ట్ గ్రేస్ SQL ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకుని ఉంటాం. ఆ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకు ఆ తర్వాత మనకు ఎంటర్ చేసి ఇక్కడ మనం ఆ టేబుల్స్ క్రియేట్ అవుతున్నాయా లేదా అనేది అయితే
సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు సత్తం కస్టమర్, నవీన్ కస్టమర్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఈ సత్తం కస్టమర్, నవీన్ కస్టమర్ కి ఐడీస్ అనేది అయితే క్రియేట్ అయిపోయాయి. అండ్ ఆ తర్వాత సింపుల్ గా ఐటమ్ టేబుల్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ఐటమ్ చూసుకోవచ్చు మొబైల్, ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్, మౌస్ అనే ఐటమ్స్ అనేది అయితే క్రియేట్ అయ్యాయి, స్టోర్ అయ్యాయి. అండ్ ఐడీస్ కూడా క్రియేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం కస్టమర్ ఐటమ్ అనే టేబుల్ అయితే సెట్ చేసి చూద్దాం. మనం కస్టమర్ ఐటమ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ కస్టమర్ 1 వచ్చేసి ఐడి వచ్చేసి సద్దాం హుసేన్ కి ఐడి 1 వచ్చింది కదా. ఈ సద్దాం హుసేన్ కస్టమర్ కి మనం 3 ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసాం, 2, 3, 4 అనేది. అండ్ నవీన్ అనే కస్టమర్ కి 2 ఐటమ్స్ అసైన్ చేసాం, 6, 7 ఐడీస్ అనేది. ఈ ఐడీస్ వచ్చేసి ఈ ఐటమ్ నేమ్స్ కి. ఈ విధంగా మనము మెనీ టు మెనీ బై డైరెక్షనల్ అండ్ మెనీ టు మెనీ యూని డైరెక్షనల్ అనేది అయితే చేస్తూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుని, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కు ఒక నోటిఫికేషన్ కొంత వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.